రెడ్డిగా రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. రికార్డు స్థాయిలో కామారెడ్డిలో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు, రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. వీటిపై ఆరా తీశారు సీఎం రేవంత్. వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, వర్షాలపైన సీఎం రివ్యూ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మమత, రాత్రి నుంచి కూడా కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడతా ఉన్నాయి. అయితే అన్ని జిల్లాలకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ జారీ చేశారు. తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అలర్ట్గా ఉండాలి, ఎక్కడ కూడా ఏ చిన్నపాటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులందరినీ కూడా అలర్ట్ చేశారు. ఇక రాత్రి నుంచి పడుతున్నటువంటి వర్షాలలో ఎక్కువగా కామారెడ్డి, మెదక్ జిల్లాలో కొంత వర్షాలు ఎక్కువగా పడుతూ ఉన్నాయి. సో అక్కడ రోడ్లన్నీ కూడా మొత్తం నీళ్లతో నిండుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. కామారెడ్డిలో అయితే 32 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. సో ఈ మెదక్ జిల్లాలో, తర్వాత కామారెడ్డి జిల్లాలో, ఈ రెండు జిల్లాల్లో కూడా మనకు ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద నీళ్లు కనబడతా ఉన్నాయి. సో చిన్నపాటి కుంటలు కూడా చెరువుల్లా తలపిస్తున్నాయి. ఇక కొన్ని తాండాలలో అయితే మొత్తం నీళ్లు చేరుకున్నాయి. ఆ తాండాల నుంచి ప్రజలు బయటికి రాలేని సిచ్యువేషన్ మనకు కనబడతా ఉన్నది. అంటే ఒక్కసారిగా ఈ భారీ ఎత్తున వర్షాలు రావడము, తర్వాత అక్కడ వరదలు ఒక్కసారిగా రావడంతో నీళ్ళన్నీ కూడా తాండాలలో చేరుకోవడంతో అక్కడి నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ కూడా మనకి కామారెడ్డి, తర్వాత ఈ మెదక్ జిల్లా రామాయపేటలో ఆ ఏరియాలో మనకు ఇది బాగా కనపడతా ఉన్నది. ఇక మామూలుగా అయితే వాహనాలు, కార్లు, తర్వాత బైకులు డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్న సిచ్యువేషన్లో కూడా అందులో నీళ్ళు ఒక్కసారిగా రావడంతో ఆ కార్లు కూడా కొట్టుకుపోతున్నటువంటి సిచ్యువేషన్, అంత భారీ స్థాయిలో అక్కడ వరదలు ఒక్కసారిగా అక్కడ ఆ ఏరియా అంతా కూడా నీళ్లతో జలమయమై అనేటువంటి సిచ్యువేషన్ మనకు ఈ రెండు జిల్లాల్లో కనబడతా ఉన్నది. ఇక ఎప్పటికప్పుడు సహాయక చర్యలు తీసుకోవాలి, ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ కామారెడ్డి, మెదక్ ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు కూడా మరోసారి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఇదే అంశం మీద ఈ వరదల వల్ల ఇబ్బందులు, తర్వాత కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఎక్కువగా ఈ ఏదైతే వరదలు వస్తున్నాయో దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారో అక్కడ భారీ ఎత్తున రోడ్లల్లో కూడా మొత్తం నీళ్లు నిండికిపోతున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ఏరియాలలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క కూడా అధికారులను మరోసారి ఆదేశాలు కూడా జారీ చేశారు. అక్కడ తీసుకోవాల్సినటువంటి సహాయక చర్యలన్నీ కూడా తీసుకోవాలి, ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు అక్కడ అలర్ట్గా ఉండాలి, 24 గంటలు అలర్ట్గా ఉండి అక్కడ చేపట్టాల్సినటువంటి సహాయక చర్యలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ అలర్ట్గా ఉండి ఆ సహాయక చర్యలు చేపట్టాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు కాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఉదయం నుంచి కూడా అధికారులను ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి, మరో పక్క మంత్రులు అలర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. ఇక కొన్ని ఏరియాలో అయితే సడన్లీ కంటిన్యూగా వర్షాలు పడుతున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఒక్కసారిగా ఈ నీళ్లు నిండుకుంటున్నాయి. తర్వాత తాండాలలో పెద్ద ఎత్తున ఈ నీళ్ళు వచ్చి బయటికి రాలేని సిచ్యువేషన్ మనకు అక్కడ ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఏరియాలలో అధికారులందరూ కూడా అక్కడ అలర్ట్గా ఉండాలి. అక్కడ అవసరమైతే అదనపు శాఖల నుంచి కూడా అధికారులను తీసుకొని అక్కడ సహాయక చర్యలు చేపట్టాలి, ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించారు. మనకు ఈ కామారెడ్డి, రంగారెడ్డి రెండు జిల్లాల్లో చూసుకుంటే మనకు అత్యధికంగా వర్షపాతం నమోదైనప్పటికీ ఇందులో కొన్ని ఏరియాలలో అయితే బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంది. అందులో నుంచి లోపలికి పోలేని సిచ్యువేషన్ కూడా కొన్ని తాండాల్లో కనబడతా ఉన్నాయి. సో అట్లాంటి దగ్గర కొంత అధికారులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా అక్కడ చేరుకొని అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి సంబంధిత జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ కలెక్టర్లు అక్కడే ఉండి అవసరమైతే ఆ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం నుంచి కూడా 2 సార్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పెషల్లీ ఈ కామారెడ్డి, మెదక్ జిల్లా ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులకు మరోసారి కూడా ఆదేశాలు, కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు కూడా జారీ చేశారు. అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి, సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, ఒకవేళ మళ్ళీ కంటిన్యూ కనుక వర్షాలు పడితే అక్కడ ఇంకా ఎట్లాంటి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటిని మనం అధిగమించాలంటే ఏం చేయాలి, సహాయక చర్యలకు సంబంధించినటువంటి ఏమేమి అవసరాలు అక్కడ ఉంటాయి, సో ఇప్పుడున్నటువంటి దాంట్లో అక్కడ ఎంతమంది అధికారులు అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు, ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు అక్కడ పాల్గొంటున్నారు, ఇంకా ఎంతమంది అవసరం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి కోణాల్లో కూడా ప్రభుత్వం అక్కడున్న అధికారులకు అలర్ట్
చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా సహాయక చర్యల్లో అధికారులందరూ అయితే అక్కడ చేరుకున్నారు కాబట్టి చూడాలి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ వరదల వల్ల కొంత ఇబ్బందులు అయితే అక్కడ కనబడతా ఉన్నాయి కాబట్టి ఇక మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఈ సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది. సో ఆ తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అందరూ కూడా దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టే విధంగా అధికారులను ఆదేశాలు అయితే జారీ చేశారు.